మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాజనోళ్ల లక్ష్మి ఆధ్వర్యంలో జిల్లా మహిళా విభాగం సమావేశం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజుల రామారం పరిధిలోని విన్ ప్యాలెస్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హర్వర్ధన్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి కోలను హనుమంతరెడ్డి, కూకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రమేష్, టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ సత్యం శ్రీరంగం, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సొంటిరెడ్డి పున్నారెడ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడుతూ, తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కొన్ని అనివార్య కారణాల వల్ల 10 సంవత్సరాలు అధికారానికి దూరమైనప్పటికీ మహిళా కాంగ్రెస్ నాయకురాలు ఎన్నో నష్టాలు పడి ఇంట్లో భర్తల్ని పిల్లల్ని చూసుకుంటూ పార్టీ నిర్వహించిన ప్రతి సమావేశానికి హాజరై వారి వంతు కృషి చేశారన్నారు. అదే స్ఫూర్తితో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మేడ్చల్ మల్కాజ్గిరి స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేలా ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే అవకాశం కల్పించిందని, అలాగే రానున్న రోజుల్లో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, గృహలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు అర్హులైన మహిళలకు ఇవ్వనున్నట్లు ఆమె తెలియజేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను కూడా త్వరలోనే నెరవేరుస్తామని సునీతారావు తెలియజేశారు. నా జిల్లా అధ్యక్షురాలు మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటుకు సంబంధించి లక్ష్మి గారు, దాంతోపాటు వేదికలు అలంకరించిన ముఖ్యులు అందరూ, పెద్దలు, అన్నలు, తమ్ముళ్ళు చాలామంది వచ్చారు. సో ఇన్ఛార్జీలతో పాటే వీళ్ళందరూ కూడా మన పెద్దపీట వేసి ఏ ప్రోగ్రాం చేయాలన్నా కూడా ముందు వరుసలో ఉండి ముందుకు వచ్చినందుకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్కి సంబంధించి ఈరోజు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉండే. చాలా వరకు కొంతమంది చెల్లెళ్ళు పార్టీలు మారడం జరిగింది. దాంతోపాటు బ్లాక్, మండలి, బూత్ సంబంధించి వార్డ్ కమిటీలు కూడా వేసి రాబోయే కాలంలో పార్లమెంట్ ఎలక్షన్స్లో చాలా ఘనంగా భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా సరే, కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా సరే మన చెల్లెళ్ళందరూ కూడా వాళ్ళకి సహకరించి ఈరోజు మీ అందరూ మన ఒక 51% మగవాళ్ళ కంటే 1% ఎక్కువ. సో మనము అందరం కూడా ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి వెళ్ళాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏమి కార్యాచరణ రూపొందించాలి అని చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇదే కాకుండా చాలామంది చెల్లెళ్ళు పని చేయడానికి చాలామంది పదవులు మాత్రం తీసుకుంటున్నారు, కానీ వాళ్ళు ఎక్కడ కూడా రాకపోవడం, చెప్పిన టాస్క్ నిర్వహించకపోవడం, కొన్ని లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా కూడా నేను అదే చెప్పాను, మీరు కాల్ చేసినప్పుడు ప్రతి ఒక్క చెల్లె ఫోన్ నేను ఎత్తుతాను. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నా దృష్టికి తీసుకొస్తే అప్పటికప్పుడే పార్టిసిపేట్ చేసి కంప్లీట్ చేసేస్తాను. దానికి మళ్ళీ డ్రామా పెట్టి ముందుకు తీసుకుపోకుండా ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. ఎందుకంటే మీలో నేను కూడా ఒకదాను. నాకు గౌరవం దక్కింది కాంగ్రెస్ పార్టీ నుంచి. సోనియా గాంధీ గారు ఎంతో పెద్ద బాధ్యత నా మీద పెట్టారు. రాష్ట్ర అధ్యక్షురాలంటే సామాన్యమైన బాధ్యత కాదు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎంత కష్టపడుతున్నారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఎంత కష్టపడుతున్నారు. ఈరోజు ఖజానా ఖాళీ అయింది, 6 గ్యారెంటీలు 100 రోజులలో ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడున్న చెల్లెళ్ళు అందరూ కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. సో గత ప్రభుత్వాలు ఏం చేశాయి, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఓటు వేయకుండా ఈరోజు మన చెల్లెళ్ళు, మన తమ్ముళ్ళు, మన అన్నలు చాలా పెద్ద బాధ్యత కాంగ్రెస్ తీసుకొచ్చి మన పైన పెట్టారు. సో ఇప్పుడు కూడా నాకు రాలేదు, అది రాలేదని అసంతృప్తి ఎప్పుడు పడద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు నా ఏరియా నుంచి కాకుండా ఖైరతాబాద్ నుంచి కాకుండా ఘోషణాలు ఇచ్చారు. అని రేవంత్ అన్నాడు, అధ్యక్ష నువ్వు ఇది చెయ్యాలి అన్న. రాజాసింగ్ అంటే పెద్ద తోపు కాదు, రాజాసింగ్ ఎత్తుకోవడానికి మా దగ్గర ఒక మహిళా అధ్యక్షురాలు ఉంది అని చెప్తున్నాను. సో నిజంగా కూడా వారికి ఉన్న నమ్మకం ఏంటంటే గట్టిగా పోట్లాడే అధ్యక్షురాలు మా దగ్గర కూడా ఉంది. గెలుపు ఓటమి అనేది సహజం వాస్తవంగా, కానీ మన ముఖ్యమంత్రి గారు, మన అన్న ఒకే మాట చెప్పినారు, ఎక్కడెక్కడ దీపావళి ఇచ్చామో అక్కడ అందరికీ వాస్తవంగా ఎత్తిన ఎమ్మెల్యేల కంటే మాకే ఎక్కువ సత్తా ఉంది. మేమేమి పని చేయగలుగుతాం. టీఆర్ఎస్ పార్టీ అయితే
మా దగ్గర పనిచేసిన వాళ్ళకే మేము డబల్ బెడ్రూమ్ ఇస్తాం, పెన్షన్ ఇస్తాం, లేకపోతే ఇల్లు కట్టిస్తాం, లేదంటే దళిత బంధు ఇస్తాను అని మనం అట్లా కాదు. ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద వేస్తున్నామా లేదా చెప్పాలి. ఎవరు అప్పుడు చెప్తున్నారు మరి చెల్లెలు గట్టిగా ఎందుకు అలసిపోయింది నిన్న టిఫిన్ చేయకుండా వచ్చిందా ఏమి మరి చెప్పండి. మనం పని చేస్తున్నాం కాబట్టి మనం చెప్పుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఈ మౌనం మనను ఓటమి వైపు తీసుకెళ్తుంది. మనం గెలవాలంటే ఏం చేయాలి? మాట్లాడాలి. మాట్లాడాలి. 6 గ్యారెంటీ సోనియా గాంధీ గారు వచ్చినారు. వారి ఒంట్లో బాగాలేకున్నా కూడా ఈరోజు మన నెక్స్ట్ ప్రెసిడెంట్ గారు కూడా మొన్న అదే చెప్పినారు. మనను ముందంజలో ఉంచి నడిపించడానికి చాలా వరకు లబ్ధి చెందే పథకాలు ఎవరికి ఇచ్చినారు? నాకు వినపడతలేదు. మహిళా శక్తి బెడ్రూమ్లు వచ్చినాయా? పోనీ ఎంత ముఖ్యమంత్రి చేసిందా? అందరినీ మోసం చేశారు. ఒక పక్కన బీజేపీ చూస్తే డిమానిటైజేషన్ అంటారు, జిఎస్టీలు అంటారు, వ్యాట్లు అంటారు. ఈరోజు మన పిల్లలు వాడే పెన్సుల దగ్గర నుంచి పాల దగ్గర నుంచి చెప్పుల దగ్గర నుంచి కట్టుకునే బట్టల వరకు జిఎస్టీ వేసిన మోదీకి పట్టం కట్టాలా? ఈరోజు అన్ని విధాల 7.5 లక్షల కోట్లు అప్పు చేసిన బీఆర్ గవర్నమెంట్ పట్టం కట్టాలి. అడగండి ప్రజలు, వాళ్ళకి అన్ని విధాల లబ్ధి రావాలి అని అనుకుంటే అర్థం గుర్తుకు మనం ఓటేయాలి. అవునా కాదా? సో మన చెల్లెలందరికీ తెలుసు మన 6 గ్యారెంటీలు ఏంటి అని. సో 2 గ్యారెంటీలు వచ్చి 45 రోజుల లోపలనే అంటే రాగానే 45 గంటలనే అంటే డిసెంబర్ 9న ఇంప్లిమెంటేషన్ చేసినందుకు కడుపు మంటతో వాళ్ళు పెట్టే వేదన ఇంకా అంత కాదు. జనాలకు చెప్తున్నారు బస్సు బంద్ అయిపోతుంది. బంద్ అయిన బస్సు నడుస్తుందా? ప్రతి మహిళను అంటూ నేను అన్ని బస్సులు ఎక్కి తిరిగాను. జిల్లాల బస్సులు ఎక్కాను, ఇక్కడున్న లోకల్ బస్సులు ఎక్కాను. వాళ్ళందరికీ కూడా ఈ పనిచేయమ్మా పేరు ప్రజల కోసం పెట్టిన పథకం చాలా బాగుంది. ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ మంచిదే కాదా ఈ పథకాలు? కానీ ఈ చేసింది ఏంటి? మనం ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి వాళ్ళు వస్తారో రారో అని ఏకైక బాధ వాళ్ళకు ఉండే. అది ఓటమి అని తెలిసి ముందే ర్యాంక్ క్లోజర్స్ అంటే మేము వచ్చేస్తామని చెప్పి డిసైడ్ అయిపోయాం. కానీ ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చూసాం మనం. కానీ ఎక్కడ కూడా మనం తగ్గేదే లేదనుకుంటూ ముందుకెళ్తున్న మన సీఎం గారికి ప్రత్యేకంగా మీ అందరూ కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి మంచిగా గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో అన్ని పథకాలు అమల్లోకి తేవాలి. 500 సిలిండర్ రావాలి. బిలో పవర్టీ లైన్లో ఉన్న మహిళలందరూ కూడా ఈరోజు ప్రయాణిస్తున్నారు. వాళ్ళకి పథకాలు దొరికినట్లయితే నిజంగా కూడా చాలా సంతోషం. ఇక్కడ వేదిక మీద ఉన్న అన్నలందరూ కూడా చాలా మంది పెట్టాలంటున్నారు. సో వాళ్ళందరికీ తెలిపించిన తర్వాత మనం ముఖ్యంగా బ్లాక్ సమీక్ష కార్యాచరణ బూతులు వార్డు కమిటీలు ఏ విధంగా ముందుకెళ్తామనేది మాట్లాడతాం. సో ఒక్కటి మాత్రం చెల్లెలందరికీ కూడా అన్నలందరూ కూడా రాబోయే కాలంలో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా. మీ అధ్యక్షురాలకి కానీ మీ మండలి బ్లాక్ ప్రెసిడెంట్ ఇక్కడికి ఇచ్చేసి మీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారన్న. సో అన్ని కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎట్లాంటి బాధతో మీ దగ్గరికి వచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా హెల్ప్ చేయాలని కోరుతున్నాను. మా వరకు రాకుండా మీ వరకే అది కంప్లీట్ చేసినట్టయితే చాలా సంతోషం. ఇదే కాకుండా వాళ్ళు ఇప్పుడు వెళ్ళి ఇంకా కమిటీని వేసుకొని తీసుకొచ్చారు. సో అందరినీ బీజేపీ నుంచి టీఆర్ఎస్ నుంచి ఎంఐ నుంచి ఆహ్వానిస్తున్నాం. సో మహిళా సంక్షేమం ఏ విధంగా మనం చూస్తామో ఆ విధంగానే మీ అందరూ కూడా ఒక అడుగు ముందేసి మా అందరికీ విజయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.